900కు పైగా ఏఐస్ ఫ్రీగా ప్రో లెవెల్లో వాడుకోవచ్చు. ప్రతి ఒక్కటి మనం సెలెక్ట్ చేసుకొని వాడుకోవచ్చు. లేదంటే మనం ఒక క్వశ్చన్ అడిగామంటే 2 బెస్ట్ ఏఐస్ కూడా మనకు ఆన్సర్స్ ఇస్తాయి. అలాంటి వెబ్సైట్ని మీరు ఫ్రీగా యూజ్ చేసుకోవాలంటే ఈ వీడియోని ఎవరు మిస్ చేయొద్దు. అలాగే మనం ఇక్కడ క్రియేట్ ఇమేజ్ కూడా చేసుకోవచ్చు. అది కూడా హై క్వాలిటీలో ఫ్రీగా డౌన్లోడ్స్ కూడా చేసుకోవచ్చు. దీంట్లో మళ్ళీ మనము మనీ కూడా ఎర్న్ చేసుకోవచ్చు. మనం క్వశ్చన్ అడిగినా లేదా ఇమేజ్ జనరేట్ చేసినా మనము ఫీడ్బ్యాక్ ఇచ్చినట్లయితే మనకు క్రెడిట్స్ ఇస్తారు. ఆ క్రెడిట్స్ని యూజ్ చేసుకొని మనం ఇక్కడ క్వశ్చన్స్ అడగచ్చు. అలాగే మళ్ళీ మనము ఫీడ్బ్యాక్ ఇచ్చిన దానికి మళ్ళీ మనకు క్రెడిట్స్ ఇస్తారు. ఇట్లా మనం ఏఐని యూజ్ చేసుకోవచ్చు, మనీ కూడా ఎర్న్ చేసుకోవచ్చు. 2 విధాలుగా యూస్ఫుల్ అయితే అవుతుందన్నమాట. స్క్రిప్ట్స్ కావాలన్నా, మనకు ప్రాంప్ట్స్ కావాలన్నా ప్రతి ఒక్కరికి ఏఐతో యూజ్ చేసే వాళ్ళు ప్రతి ఒక్కరికి అయితే ఈ వెబ్సైట్ చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే మనం స్క్రిప్ట్ ఇచ్చేసామనుకోండి, ఎస్ఈఓ కావాలని అడిగామనుకోండి, 2 బెస్ట్ ఏఐస్ అయితే మనకి ఎస్ఈఓ అయితే ఇస్తుంది. వాటిల్లో మనం రెండిట్లోనూ బెటర్గా ఏమేమి కీవర్డ్స్ ఉన్నాయి, బెటర్గా ఏ డిస్క్రిప్షన్ ఉంది, రెండిట్లో కలిపి తీసుకొని అయితే మన వీడియోకి ఒక బెస్ట్ ఎస్ఈఓని కూడా చేసుకోవచ్చు. మనము వీడియోని ఎవరు మిస్ అవ్వద్దు. వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియోని ఖచ్చితంగా హైప్ అయితే చేయండి. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఏఐ తెలుగు క్రియేషన్స్. గూగుల్ క్రోమ్లో yupp.ai అని చెప్పేసి సెర్చ్ చేయండి. ఫస్ట్ వన్ వచ్చింది కదా, దీన్ని అయితే క్లిక్ చేయండి. ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. సైన్ ఇన్ విత్ గూగుల్ అని ఉంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేసేయండి. మీ జీమెయిల్తో అయితే లాగిన్ అయిపోవాలి. నేనైతే నా జీమెయిల్తో లాగిన్ అవుతున్నాను. ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్లో మనము మనీ ఎర్న్ చేయొచ్చు. అలాగే ప్రో లెవెల్లో ప్రతి ఒక్క ఏఐని ఇక్కడ వాడుకోవచ్చు. అలాగే ఇమేజెస్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కటి నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు చూస్తే చూస్ మోడల్ అని మనకు ఒక సెర్చ్ బార్ అయితే వచ్చింది కదా, ఇక్కడ మీకు కావాల్సింది అడగచ్చు. ఫర్ సపోజ్ మీరు ఒక వీడియో చేస్తున్నారు, ఆ వీడియోకి టైటిల్ థంబ్నెయిల్ కావాలి. జస్ట్ మీరు ఏ వీడియో అయితే చేస్తున్నారో జస్ట్ ఇక్కడ ఇచ్చేయండి. నేనైతే జస్ట్ ఇక్కడ ఈ విధంగా ఇస్తున్నాను. నేను ఒక మోటివేషనల్ వీడియో చేశాను, లైఫ్లో సక్సెస్ ఎలా అవ్వాలి అని. నాకు ఎస్ఈఓ కావాలి అని చెప్పేసి అడుగుతున్నాను. జస్ట్ ఇక్కడ సెండ్ చేస్తున్నాను. విత్ ఇన్ సెకండ్స్లో మనకు 2 ఏఐస్ అయితే ప్రొవైడ్ చేస్తాయి. ద బెస్ట్ ఏఐస్ 2 అయితే మనకు ఇస్తాయి అనమాట. మనం చూస్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది ఇక్కడ. మనం ChatGPT ఓపెన్ చేసినా, జెమినీ ఓపెన్ చేసినా మనం అడిగిన దానికి మనకు రెస్పాన్స్ మాత్రమే వస్తుంది. మనము దాన్ని చూస్ చేసుకోవాల్సిందే. అలా కాదు, ఇక్కడ చూడండి, సర్ప్రైజ్ మోడల్ ఏ, సర్ప్రైజ్ మోడల్ బి అని చెప్పేసి మనకైతే ఇక్కడ 2 రావడం జరిగింది. రెండిట్లో ద బెస్ట్ ఏంది, రెండిట్లో కామన్గా ఏమున్నాయి మనం చూసుకొని అయితే మనమైతే వాడుకోవచ్చు. చూడండి, ఈ విధంగా అయితే వచ్చేసింది. ఇక్కడ ప్రతి ఒక్కటి ఇచ్చింది చూడండి. కీవర్డ్ రీసెర్చ్, అలాగే వీడియో టైటిల్ ఆప్టిమైజేషను, అలాగే మీరు కింద చూస్తే వీడియో డిస్క్రిప్షను, థంబ్నెయిల్ ఆప్టిమైజేషను, ఎలా ఉంటే బాగుంటుంది, ట్యాగ్స్ జోడించడము, ఇతర ఎస్ఈఓ స్టెప్స్ మీరు ఎలా ఫాలో అయితే బాగుంటుందని యువతలు ఇచ్చింది. అలాగే ఇక్కడ మనం చూసుకుంటే మనకు కావాల్సిన టైటిల్, ఎస్ఈఓ చూడండి, కీవర్డ్స్ ఇవన్నీ మనకి ఇక్కడైతే ఇచ్చింది. మనం ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఇక్కడ మనకు 2 ఇచ్చింది కదా, మనకి ఏది బెటర్గా అనిపిస్తే దాన్ని ఐ ప్రిఫర్ దిస్ అని చెప్పేసి మనం క్లిక్ చేసామనుకోండి, ఫీడ్బ్యాక్ ఇమ్మని అడుగుతుంది ఎలా వచ్చింది అని చెప్పేసి. మనకు హెల్ప్ఫుల్, స్టైల్, క్లియర్ రిక్వెస్ట్ ఇలా చాలా కొన్ని ఉంటాయన్నమాట. మనం ఫర్ సపోజ్ ఇన్ఫర్మేటివ్ అని ఇచ్చాను నేను. ఇక్కడ కావాలంటే మనం ఇంకా రాయొచ్చు. సెండ్ ఫీడ్బ్యాక్ చేస్తాను నేను. చూడండి, ఇప్పుడు మనకి ఇక్కడ ఏం జరుగుతుందంటే స్క్రాచ్ కార్డ్ అనేది వస్తుంది. 261 పాయింట్స్ అయితే వచ్చాయి. జస్ట్ మనము ఈ పాయింట్స్ని యూజ్ చేసుకొని మనం ఇక్కడ ఫ్రీగా ప్రో లెవెల్లో ప్రతి ఒక్క ఏఐని యూజ్ చేసుకోవచ్చు. మనం స్టార్టింగ్లో సైన్ అప్ అయిన దానికి మనకైతే 5000 క్రెడిట్స్ అయితే ఇస్తాయన్నమాట. మనం ఇంతకుముందు మనం సెట్ చేసాం కదా, అందుకు కొన్ని ఖర్చు ఉంటాయి. ప్లస్ మనకి ఇప్పుడు ఒక 200 పైన మనకు క్రెడిట్స్ అయితే యాడ్ అయ్యాయి. ఇక్కడ మళ్ళీ మనకి ఇక్కడ 6000 క్రెడిట్స్ అయిన తర్వాత మనకి ఇక్కడ మళ్ళీ క్యాష్ అవుట్ అనేది ఎనేబుల్ అయితే అవుతుంది. ఆ పాయింట్స్ని మనము క్యాష్ అవుట్ కూడా చేసుకోవచ్చు. పాయింట్స్ని యూజ్ చేసుకొని మనం ఇక్కడ కావాల్సింది సెర్చ్ చేసుకోవచ్చు. అదే పాయింట్స్ మనకు పెరుగుతూ వస్తూ ఉంటాయి. ఆ పాయింట్స్ను ఒకవేళ మన దగ్గర ఎక్కువ ఉన్నాయి అనుకున్నప్పుడు మనము విత్డ్రా కూడా చేసుకోవచ్చు. ఇందులో 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం ఇదే విషయాన్ని కాపీ చేసుకుంటున్నాను. కాపీ చేసుకొని చార్ట్స్లోకి వెళ్తున్నాను. మళ్ళీ నేను చార్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ చూస్ మోడల్ అని ఉంది చూడండి. ఇక్కడ ప్రో ఉంది, మ్యాక్స్ ఉంది. నేను మ్యాక్స్ పైన అయితే క్లిక్ చేస్తున్నాను. చూడండి, క్లాడ్, సీ డ్రీము, గూగుల్ జెమినీ,
ఫ్లక్స్, గ్రోక్ 3, ఓపెన్ ఏఐ, ఎవ్రీథింగ్ చూడండి. మీరు ఇక్కడ ప్రతి ఒక్కటి కనపడుతుంది. ఇక్కడ మీరు సి మోడల్స్ అని చెక్ చేశారనుకోండి, ప్రో చూసుకున్నట్లయితే ప్రో పైన క్లిక్ చేస్తే జెమినీ 3 ప్రో, జెమినీ 3 ప్రో ఓపెన్ రూటరు, GPT 5.2, కిమి K2 థింకింగ్, ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి నాకు తెలిసి 500 ఏఐస్కి పైనే ఉన్నాయన్నమాట. ఇప్పుడు నేనైతే ఒకదాన్ని సెలెక్ట్ చేసుకుంటాను. మనం సెలెక్ట్ చేసుకోకుండా అడిగినా సరే ర్యాండమ్గా 2 బెస్ట్ ఏఐస్ అయితే మనకు ఆన్సర్ ఇస్తుంది. మనం ఫర్ సపోజ్ నేను చాట్ జీపీటీని సెలెక్ట్ చేసుకున్నాను. నాకు ఒక మోటివేషనల్ స్క్రిప్ట్ కావాలి, తెలుగులో 6 minutes ఉండాలి అని చెప్పేసి జస్ట్ ఇక్కడ సెండ్ మెసేజ్ చేస్తున్నాను. నాకు ఇప్పుడు GPT 5.2తో పాటు పక్కన ఇంకొక ఏఐ కూడా నాకు సమాధానం అయితే ఇస్తుందన్నమాట. నాకు ఇప్పుడు ఇక్కడ 2 స్క్రిప్ట్లు వస్తాయి. 2 స్క్రిప్టుల్లో నాకు ఏదైతే బెస్ట్గా ఉంటుందో నేను దాన్ని అయితే నేను చూస్ చేసుకోవచ్చు. మనం చాట్ జీపీటీ యూజ్ చేసినా లేకపోతే జెమినీ యూజ్ చేసినా మనం అడిగిన దానికైతే మనకు ఒక ఆన్సరే వస్తుంది. ఇక్కడ మనము ఆన్సర్ని ఏ మోడల్ ఇవ్వాలో చూస్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఇంకొక బెస్ట్ మోడల్ కూడా మనకైతే ఇవ్వడం జరుగుతుంది. చూడండి, ప్రారంభం 30 seconds, మొదటి భాగము, రెండవ భాగము, మూడవ భాగము, ఇట్లా చూడండి ఎంత బాగా ఇచ్చిందంటే అంత బాగా ఇస్తున్నదన్నమాట. ఇది వచ్చేసి మినిమాక్స్ ఇస్తుంది మనకి ఇక్కడ ఈ సైడ్. మినిమాక్స్ 2.1. ఇక్కడ GPT 5.2 వచ్చేసి ఇంకా థింకింగే చేస్తుంది అనమాట. స్టార్టింగ్ లో చూడండి ఎంత బాగా ఇచ్చిందో. నమస్కారం మిత్రులారా, నేడు మీ ముందు నిలిచి ఒక ముఖ్యమైన ప్రశ్న అడుగుతున్నాను. మీరు ఎవరు? ఒక్క మాటలో చెప్పండి. మీ గుర్తింపు ఏమిటి? మీ లక్ష్యం ఏమిటి? ఎవరైనా మిమ్మల్ని ఆపేయగలరా లేదా మీరే మీ జీవితాన్ని నడిపించేవారా? చూడండి చాలా బాగా ఇచ్చింది కదా చూడడానికే. ఇక్కడైతే ఇంకా థింకింగ్ లోనే ఉంది GPT 5.2. కాపీ చేసుకొని మళ్ళీ నేను చార్ట్స్లోకి అయితే వెళ్తున్నాను. చార్ట్స్లోకి వెళ్ళి ఈసారి నేను ఏ మోడల్ని చూస్ చేసుకోవట్లేదు అనమాట. జస్ట్ మళ్ళీ పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేసి జస్ట్ మళ్ళీ సెండ్ మెసేజ్ చేస్తున్నాను. ఈసారి చూడండి ఇక్కడ GPT 5.2 ఇన్స్టాంట్ అలాగే క్విన్ 3 మ్యాక్స్ థింకింగ్ అనేది మనకు 2 అయితే వస్తున్నాయి. GPT 5.2 అయితే మనకు ఆల్రెడీ ఇచ్చేసింది అనమాట. చూడండి, ప్రియమైన మిత్రులారా, ఒక చిన్న ప్రశ్నతో మొదలు పెడదాం. నీ జీవితంలో నువ్వు నిజంగా ఏం కావాలనుకుంటున్నావో నీకు స్పష్టంగా తెలుసా? చూడండి చాలా బాగా అయితే ఇచ్చిందనమాట. మనం దీన్ని అయితే ప్రిఫర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకా థింక్ చేస్తూనే ఉంది. ఇక్కడ ప్రతి ఒక్కటి చెప్తుంది అనమాట. చూడండి, నేను పలానా చేస్తున్నాను, వీఆర్ ఆస్కెడ్ ఏ మోటివేషనల్ స్క్రిప్ట్ ఇన్ తెలుగు దట్ లాస్ట్ అబౌట్ 6 minutes అని చెప్పేసి ఇక్కడ చూడండి మనకు తెలుగులో కింద ఇచ్చింది. ప్రియమైన స్నేహితులారా, అక్కా చెల్లెళ్ళారా, అన్నా తమ్ముళ్ళారా, నమస్కారం. ఈరోజు మీ ముందు నిలబడి నాకు ఆనందంగా ఉంది. ఎందుకంటే మీరందరూ ఒక కళ కోసం, ఒక లక్ష్యం కోసం ఇక్కడ ఉన్నారు. కానీ నేను మీకు ఒక ప్రశ్న అడుగుతాను. మీరు ఎప్పుడైనా మీ జీవితంలో ఓడిపోయామని భావించారా? ఒక పని చేయలేమని అనుకున్నారా? లేదా మీ ప్రయత్నాలు వ్యర్థమయ్యాయని భావించారా? చూడండి ఈ విధంగా అయితే ఇస్తుందన్నమాట. మీకు కావాల్సిందైతే చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫర్ సపోజ్ నాకు ఆల్రెడీ ఇది వచ్చేసింది, ఇది ఇంకా వస్తూ ఉందన్నమాట. నేను ఐ ప్రిఫర్ దిస్ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను. మళ్ళీ మనకి ఇక్కడ సెండ్ ఫీడ్బ్యాక్ అయితే వస్తుంది. హెల్ప్ఫుల్, క్రియేటివ్, ఇన్ఫర్మేటివ్ అని చెప్పేసి మళ్ళీ నేను సెండ్ ఫీడ్బ్యాక్ చేస్తున్నాను. చూడండి మళ్ళీ నాకు స్క్రాచ్ కార్డ్ అయితే వచ్చింది. ఈసారి 380 points అయితే వచ్చాయన్నమాట. చూడండి నాకు మళ్ళీ ఇక్కడ 5154 అని చెప్పేసి ఇక్కడ మనకు చూపిస్తుంది. మనం క్వశ్చన్ అడగడానికి మనకు క్రెడిట్స్ ఖర్చు అవుతాయి. క్వశ్చన్ అడిగిన తర్వాత మనకు వచ్చిన ఆన్సర్ ప్రిఫర్ ఫీడ్బ్యాక్ ఇస్తే మళ్ళీ మనకు క్రెడిట్స్ అనేవి వస్తాయి. వీటిని ఇలా యూజ్ చేసుకోవచ్చు. లేదంటే మనకు 6000 పైన అయిన తర్వాత మనం క్యాష్ అవుట్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఓకే, ఇప్పుడు మళ్ళీ నేను చార్ట్స్లోకి వెళ్తున్నాను. చార్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ ఆటో ఉంది కదా, ఆటో పైన క్లిక్ చేసామనుకో ఇక్కడ మళ్ళీ మనకి ఇమేజ్ అనేది ఉంది. దీనిపైన క్లిక్ చేసి మన దగ్గర ఉన్న ఫోటోనైనా మనం ఇవ్వవచ్చు. ఫర్ సపోజ్ మనం ఒక ఫోటోని చూస్ చేసుకున్నాం అనుకోండి, సేమ్ క్రియేట్ ఈ ఇమేజ్ ఇమ్మన్నా ఇస్తుంది. లేదంటే ఈ క్యారెక్టర్ని క్రియేట్ చేసుకుని ఇంకొక ఇమేజ్ ఇమ్మన్నా ఇస్తుంది. నేనైతే క్రియేట్ సేమ్ ఇమేజ్ అని అడుగుతున్నాను. జస్ట్ నేను ఇట్లా క్లిక్ చేస్తున్నాను, సెండ్ చేస్తున్నాను. నాకు విత్ ఇన్ సెకండ్స్లో మళ్ళీ 2 మోడల్స్ అయితే మళ్ళీ నాకు ఇమేజ్ అయితే జనరేట్ చేసి ఇస్తుంది. చూడండి, సర్ప్రైజ్ మోడల్ ఏ, సర్ప్రైజ్ మోడల్ బి. చూడండి 2 కొత్త ఇమేజెస్ అయితే జనరేట్ చేసి ఇచ్చాయి. మనకి ఇక్కడ ఫోటోలు 1:1లో వస్తాయి. మనకు 9:16లో కావాలంటే మనం క్రాప్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను ప్రాంప్ట్ ఇచ్చి
అడుగుతానమాట. చూడండి మనకు సేవ్ కూడా అయితే అయిపోయింది. నేను ఇక్కడ ఇప్పుడు ప్రాంప్ట్ ఇవ్వబోతున్నాను. మళ్ళీ నేను నార్మల్గా మీకు చూపించడం ఇప్పుడు మళ్ళీ నేను ఐ ప్రిఫర్ దిస్ అని అడుగుతాను. బ్యూటిఫుల్ క్లియర్ గోల్ అని చెప్పేసి ఇచ్చేసి మళ్ళీ సెండ్ ఫీడ్బ్యాక్. ఎందుకంటే మనకు పాయింట్స్ కావాలి కదా మనం అడిగిన దానికి ఖర్చు అయ్యేటప్పుడు. ఈసారి 354 వచ్చాయి. ఈసారి నేను మోడల్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. చూడండి చూస్ మోడల్ ఉంది కదా, ఇక్కడ ఫస్ట్ ఇమేజ్ క్లిక్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ చూస్ మోడల్లోకి వెళ్ళండి. మనకి ఇక్కడ ఐడియాగ్రాము, సీడ్రీమ్ 4.5 ఇలా చాలానే ఉన్నాయి మనకి ఇక్కడ. చూడండి ఐడియాగ్రాము ఇవన్నీ చాలా ఉన్నాయి. ఫర్ సపోజ్ నేను ప్రోలోకి వెళ్తాను. ప్రోలోకి వెళ్ళి స్టేబుల్ డిఫ్యూజన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మళ్ళీ నేను క్రియేట్ హోలోగ్రామ్ జస్ట్ బోట్ అని చెప్పేసి ఇచ్చేస్తున్నాను నేను. చూడండి లూమా ఇచ్చింది ఇక్కడ. ఇక్కడ నేను ఈ స్టేబుల్ డిఫ్యూజన్ అయితే తీసేస్తున్నాను ఎందుకంటే నాకు సరిగా రాలేదు కాబట్టి. మళ్ళీ సేమ్ అయితే ఇక్కడ కాపీ చేసి పేస్ట్ చేస్తున్నాను. చూడండి పైన మనము ఐ ప్రిఫర్ దిస్ అని ఇవ్వకుండా ఇంకోటి సెర్చ్ చేసినామంటే మనకి ఇక్కడ మళ్ళీ క్రెడిట్స్ ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి రాదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. మనం ఫస్ట్ ఐ ప్రిఫర్ దిస్ అని చెప్పేసి మనం ఫీడ్బ్యాక్ ఇచ్చేసినామంటే మనకు పాయింట్స్ వస్తాయి. ఆ తర్వాత మళ్ళీ క్వశ్చన్ అడగండి. ఇక్కడ ఈసారి మనకు 2 మోడల్స్ చూడండి, ఫ్లక్స్ అండ్ నానో బనానా. ఇక్కడ ఆల్రెడీ ఫ్లక్స్కి సంబంధించిన ఫోటో అయితే వచ్చేసింది. ఈజీగా పైన ఇదిగోండి ఇక్కడ డౌన్లోడ్ సింబల్ ఉంది, దీనిపైన క్లిక్ చేశారనుకోండి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది కూడా మనకి ఇక్కడ అయిపోయిన వెంటనే మనం ఇక్కడైతే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇవి బెస్ట్గా ఈ వెబ్సైట్ అనేది ఫ్రీగా మనం స్క్రిప్ట్లు ప్రాంప్ట్లు జనరేట్ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. చూడండి ఇక్కడ మళ్ళీ ఇక్కడ డౌన్లోడ్ సింబల్ పైన క్లిక్ చేసి అయితే మళ్ళీ ఈ ఫోటోను కూడా డౌన్లోడ్ చేసుకుంటున్నాను నేను. ఓకే నేను ఇది బాగుంది కాబట్టి ఇది ప్రిఫర్ దిస్ అని ఇచ్చేస్తున్నాను. బ్యూటిఫుల్, క్రియేటివ్, విజువల్లీ ఇంట్రెస్టింగ్ అని చెప్పేసి నేను సెండ్ ఫీడ్బ్యాక్ అయితే ఇస్తున్నాను. చూడండి మళ్ళీ స్క్రాచ్ కార్డ్ అయితే వచ్చింది. ఈసారి 449 క్రెడిట్స్ అయితే వచ్చాయి. ఇక్కడ చూడండి ఆటోమేటిక్గా నాకు 5482 అయితే అయ్యాయి. మనం చాట్ జీపీటీలో కానీ జెమినీలో కానీ వీటన్నిటిలో స్క్రిప్ట్స్ ప్రాంప్ట్స్ ఇవన్నీ తీసుకుంటూ ఉంటాము. ఎవరైతే ప్రో కొనుక్కోకుండా యూజ్ చేయాలనుకుంటారో వాళ్ళైతే ఇది బెస్ట్ అనే చెప్తాను నేను. మీకు కావాల్సిన విధంగా ఇక్కడ స్క్రిప్ట్లు తీసుకోవచ్చు, వాటికి ప్రాంప్ట్స్ జనరేట్ చేసుకోవచ్చు, అలాగే బెస్ట్గా ఎస్ఈఓ తీసుకోవచ్చు. మనకి ఇక్కడ 2 ఎస్ఈఓలు వస్తాయి, 2 టైటిల్ వస్తాయి, 2 డిస్క్రిప్షన్లు వస్తాయి, 2 రకాల కీవర్డ్స్ వస్తాయి, 2 రకాల హ్యాష్ ట్యాగ్స్ వస్తాయి. వీటన్నిటిలో కామన్ గా ఏవేవి ఉన్నాయో వాటిని అయితే యూజ్ చేసుకోవచ్చు. అప్పుడు బెస్ట్ ఎస్ఈఓ కూడా మనం తీసుకోవచ్చు అనమాట. రెండిట్లో చూస్ చేసుకునేటప్పుడు ఫస్ట్ ఇచ్చిన దాంట్లో కొన్ని బెటర్ గా ఉండొచ్చు, సెకండ్ ఇచ్చిన వాటిలో కొన్ని బెటర్ గా అవ్వచ్చు. రెండింటిని కలుపుకొని మన వీడియోకి మంచి ఎస్ఈఓ అయితే తయారు చేసుకోవచ్చు. మన వాళ్ళందరూ చాలా మంది అడుగుతూ ఉంటారు ఫ్రీగా ఎలా యూజ్ చేసుకోవాలో చెప్తూ ఉండండి అని చెప్పేసి, కొత్త కొత్త ఏఐస్ గురించి చెప్పండి అనేసి. ఈ F.AI అనేది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. కాకపోతే ఇమేజెస్ అనేవి ఇక్కడ మనకు 1:1లోనే వస్తాయి, మనకు రేషియో పెట్టుకోవడానికి అయితే లేదు. ఈ ఏఐ వెబ్సైట్ అయితే ప్రతి ఒక్కరు యూజ్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ గా అనిపిస్తే వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.